హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోవచ్చు కదా అంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూసేద్దాం. కరక్కాయల్ని కేవలం దగ్గుకి మాత్రమే ఉపయోగిస్తారంటే మీరు పప్పులో కాలేసినట్టేనండి. వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని బాగా నలగొట్టి చూర్ణంగా చేసి కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి మీ స్కాల్ప్కి పట్టించి ఒక అరగంట తర్వాత హెడ్ బాత్ చేసినట్లయితే తలలో ఉన్న చుండ్రు, చీడుము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. బంగాళాదుంప దుంప దుంప నీ కుర్మా అంటే చాలా ఇష్టమే. నవ్వుకుంటున్నారా? కాదండి, కుర్మా చేయట్లేదు ఇక్కడ. బంగాళాదుంప తొక్క అయితే తీసేసాను. ఆ తర్వాత ఈ రకంగా గ్రేడ్ చేసుకుంటున్నాను. గ్రేడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్తోని అద్భుతమైన ఫేస్ ప్యాక్ని అయితే చేయబోతున్నాను. ఎవరైతే కొంచెం ఛాయ్ తక్కువగా ఉంటారో, ఇంకా అలాగే ట్యాన్ ఎక్కువగా పట్టేస్తుంది అనుకుంటారో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఫేస్ ప్యాక్ అనమాట. బంగాళదుంపని బాగా గ్రేట్ చేసి అందులో ఉన్న స్టార్చ్ని అంతటిని కూడా తీసేసాను. ఆ తర్వాత అందులో కొంచెంగా కాఫీ పౌడర్ని అయితే వేసుకున్నానండి. అలాగే బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అవ్వాలి కదా. ఈ బియ్యం పిండిని మనము చేతులకి, కాళ్ళకి, మొహానికి మనం ఎక్కడైతే ట్యాన్ అయిపోతుంది అనుకుంటున్నామో ఆ ఏరియాస్లోని అప్లై చేసి అది పూర్తిగా డ్రై అవ్వనిచ్చిన తర్వాత వాష్ చేసుకున్నట్లయితే తెల్లటి కాంతివంతమైన చర్మంతో పాటు యవ్వనం మీ సొంతమవుతుంది. ఇందులోనే మనము కాఫీ పౌడర్ వేస్తున్నాం కదండి. మరి అదే కాఫీ పౌడర్తోని మన రింకిల్స్ ఏవైతే ఉంటాయో అవి పోతాయన్నమాట. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. మనం సాధారణంగా గ్రేడ్ చేసేటప్పుడు ఉల్లిపాయలు కావచ్చు, లేదంటే ఇలా బంగాళదుంపలు కావచ్చు, లాస్ట్కి వచ్చేటప్పటికి మన చేతులు తెగిపోవడమో లేదంటే ఇవి సరిగ్గా తెగకపోవడమో అనేది జరుగుతుంది. మరి అలా కాకుండా ఈ రకంగా మనము ఫోర్క్ని ఉపయోగించి గ్రేడ్ చేస్తున్నట్లయితే మన చేతులు తెగవు, ఇంకా అలాగే అవి పూర్తిగాను గ్రేడ్ అయితే అవుతాయండి. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దామండి. ఫోర్త్ టిప్లోని నాన్ స్టిక్ ప్యాన్లు మనం ఏదైనా వండేటప్పుడు జిడ్డు వాసన అనేది పట్టేస్తుంది, ఇంకా అలాగే ఒక్కొక్కసారి జిడ్డు కూడా వదలదు. మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ వాసన పోకుండా ఉంటుంది. కాబట్టి అందులోని కొంచెంగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉప్పు, ఇంకా అలాగే నిమ్మ తొక్కలు కానీ లేదంటే ఎండిపోయిన నిమ్మకాయలు కానీ ఇలా ఉంటాయి కదండి మన ఇంట్లోని, వాటిని చక్కగా అందులో వేసేసి కొంచెంగా బేకింగ్ సోడా వేసుకొని ఈ రకంగానే స్టవ్ ఆన్ చేసుకొని చుట్టూ అంతా కూడాను అప్లై అయ్యేటట్టు చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న స్మెల్ అనేది కంప్లీట్గా పోతుందన్నమాట. మరికొంతసేపు అలా స్టవ్ మీద ఉంచారనుకోండి ఈ రకంగా బబుల్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా రావడం వల్ల ఇందులో ఉన్న చెత్త చెదారం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కంగారు పడకండి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దాం. ఫిఫ్త్ టిప్లోని సెల్లో టేపు మనము వాడేసిన తర్వాత అది ఎక్కడుందా అని చెప్పి ఇలా ఎతుక్కుంటూ ఉంటాము. చాలాసేపటికి కానీ మనకి ఆ ఎండింగ్ ఎక్కడుందో అనేది తెలియదు కదండి. సో ఇలా కాకుండా ఒక చక్కటి టిప్ అనమాట. దీపం ఉండేటప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. అదేవిధంగా టేపుని వాడుకున్న తర్వాత ఎడ్జెస్లోని కొంచెంగా మడత పెట్టుకున్నాం అనుకోండి, రెండోసారి మనం వెతుక్కునే పని ఉండదు. అలాగే టేపు ఎక్కువగా వేస్ట్ అయ్యే పని కూడా ఉండదు. మరి టిప్స్ చూసి ఊరికనే వెళ్ళిపోకుండా లైక్, షేరు, కామెంటు చేయండి. అలా చేస్తే నా రొట్టె విరిగి నేతిలో పడినట్టే. ఉంటాను.